నమస్తే అండి, వెల్కమ్ టు వాస్తు చైతన్యం. మనం ఈరోజు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళే హైవేకు దగ్గరలో ఉన్నటువంటి కటికెపల్లి విలేజ్కి వాస్తు విజిట్కి వచ్చినాము. చుట్టుపక్కల 100 గ్రామాలకు వీళ్ళు ఆయుర్వేదిక్ డాక్టర్స్, అంటే కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకు బోన్ సెట్టింగ్ చేస్తారు కదా, దానికి ఆయుర్వేదం ట్రీట్మెంట్ కూడా చేస్తారు. అలాంటి ఒక ఫేమస్ డాక్టర్గా వీళ్ళు గత 30 సంవత్సరాలుగా వీళ్ళ యొక్క విధులు నిర్వహిస్తూ ఉన్నారు. వాస్తుకు అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంకా ఫలితం ఉంటుందని మన వీడియోలు చూసి కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్నారు. నేను చెప్తా ఉంటా కదా, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలని. ఇంటి నిర్మాణం అటు కిచెన్ ముందుకు పెరిగినందుకు, ఇటు హాస్పిటల్ ఉత్తరవాయువ్యం పెరిగినందుకు ఓవరాల్గా డ్రోన్ కెమెరాలకు వెళ్ళి ఫోటో తీస్తే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలని చెప్తే కదా, ఆ విధంగా రేకులు వేసుకున్నారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ గోడ కూడా ఇటు దాకా తీసుకొచ్చి ప్యారలల్గా ఈ ఉత్తరం గోడని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. తూర్పు ఆగ్నేయంలో కూడా కిచెన్కి ఇంకో కొంచెం గోడ దూరం దాకా పెంచాలని చెప్పిన నేను. అప్పుడు ఏమైందంటే భూమి మీద కూడా డయాగ్నల్ అనేది దెబ్బతినకుండా ఉంటుంది. కరెక్ట్గా భూమి మీద డయాగ్నల్ ఉండాలి. స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ డ్రోన్ కెమెరా నుంచి ఫోటో తీసినప్పుడు కూడా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ ఉండాలి. అప్పుడు ఏదంటే 100% వాస్తు దోషం లేకుండా ఉంటుంది. కాంపౌండ్కును ఈ వాల్కు మధ్యలో కూడా ఈ తూర్పు ఈశాన్యంలో ఉండే తూర్పు ఈశాన్య కాంపౌండ్, ఈ ఇంటి తూర్పు ఈశాన్యం యొక్క హద్దు, ఈ రెండింటి మధ్యలో కూడా తగ్గింది గ్యాప్ అనేది. అంటే కిచెన్కును కాంపౌండ్ వాల్కు గ్యాప్ ఎక్కువైపోయింది, ఖాళీ స్థలం. తూర్పు ఈశాన్య కాంపౌండ్ వాల్కును తూర్పు ఈశాన్యం ఇంటి యొక్క హద్దు వరకు మధ్యలో గ్యాప్ కూడా తగ్గింది. దీన్ని కూడా తూర్పు ఈశాన్యం పెంచుకునే విధంగా తగ్గి లేకుండా ఉండాలి. పెంచుకోవడం అంటే ఉద్దేశం ఏంది, హాఫ్ ఇంచ్ కూడా తూర్పు ఈశాన్యం తగ్గి ఉండద్దు ఇంటి నిర్మాణానికి కాంపౌండ్ యొక్క వాల్కు. కాబట్టి ఇది కూడా సవరించుకోవాలని చెప్పినాము. సెప్టిక్ ట్యాంక్ అనేది ఎప్పుడు కానీ కాంపౌండ్ వాల్ లోపలైనా బయట అయినా పూర్తి ఆగ్నేయ మూలలో ఉండదు. బయట అయినా మన ఇంటి ముందు ప్లేసే కాబట్టి దాన్ని తూర్పు మధ్యస్థానం కంటే ఇంకా కొంచెం జరిపి వేసుకోవాలి. ఒకవేళ మీకు రోడ్డుకు కాంపౌండ్ మధ్యలో ప్లేస్ ఉండే అవకాశం ఉంటే కాంపౌండ్ బయటనే సెప్టిక్ ట్యాంక్ వేసుకోవడం మంచిదే. కాకపోతే ఏంటంటే ఆ వేసుకునేదో పూర్తి ఆగ్నేయ మూలలో ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దు. అది కాంపౌండ్ లోపలైనా కాంపౌండ్ బయట అయినా సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించి వేసుకున్నప్పుడు ఆ చిన్నపాటి దోషం కూడా లేకుండా ఉంటుంది. సారు వీడియో చేసి కొన్ని సరి చేసినాము. సారం తోలుకొచ్చుకుంటే ఇంకా మనతో చెప్తారని 3 నెలల నుంచి తిప్పలపడంగా ఇప్పుడు వచ్చిండు. దాన్ని బట్టి చూపించినాము. ఇంపార్టెంట్ ఈశాన్యం మూలమే తగ్గి ఉన్నది, అది సరి చేసుకోమన్నాడు. అది ఒకసారి చేపించుకుంటాము. అక్కడ సెప్టిక్ ట్యాంక్ అగ్నిమూలమే ఉన్నది, అది తీసి మధ్యాహ్నం మార్చుకోమన్నాడు, అది మార్చుకుంటాము. వాస్తు కరెక్ట్ ఉంటేనే మనం ఇంటికెళ్ళి బయటికి వెళ్తే ఏడుకోయినా నెగ్గొస్తాము. వాస్తు ప్రకారంగా కరెక్ట్ లేకపోతే ఏడుకోయినా మనకు మంచి జరగదు. అందు గురించి అన్ని వాస్తుని అందరూ పాటించి ఇల్లు అనేది అనగానే వాస్తు ప్రకారం కట్టుకోవాలన్నది మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలన్నది. మనం ఇల్లు సరి చేసుకొని బయటికి వెళ్తే ఏడుకోయినా మనకు మంచి జరుగుతుంది. ఇంట్లో దోషాలన్నీ పెట్టుకొని బయటకు పోతే మనకి ఏడుకోయినా మనకు దోషం ఎదురవుతుంది. ఇల్లు ఉన్నా కానీ కూడా వాస్తు ప్రకారంగా దాన్ని సరి చేసుకున్నప్పుడే మన భవిష్యత్తు మంచిగా ఉంటుందని పూర్తిగా నమ్మిన కాబట్టి సారం తోలుకొచ్చిన. ఇల్లు అనగానే ఈ వాస్తు అనేది మొత్తం మైండ్ ఉండిపోవాలి, అంతే. ఆ విధంగా ఫిక్స్ చేసుకోవాలి అందరని కోరుతున్నాను. గత 30 సంవత్సరాలుగా తను బోన్ సెట్టింగ్ చేస్తా ఉన్నాడు. కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళకు 30 ఇయర్స్గా సర్వీస్ చేసే వ్యక్తి కూడా వాస్తును నమ్మి ఆచరించడం వల్ల లాభమే జరుగుతుంది. మన జీవితాలలో కష్టాలు కన్నీళ్లకు దూరంగా ఉంటాము, ఎదురీత కాకుండా నిలువరంత సులభంగా ఉంటుందని ఎంత చక్కగా చెప్పాడో. కాబట్టి మీరు కూడా నమ్మి ఆచరించి ప్రతి ఒక్కరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.